అవినీతిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరిపోయింది. కుమారుణ్ణి ముందు పెట్టి చినరాజప్ప గేమ్ ఆడిస్తున్నారు అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే దమ్ముంటే నిరూపించాలంటూ సవాల్ విసురుతున్నారు మాజీ హోంమంత్రి. ఇందుకీ పెద్దాపురంలో అసలేం జరుగుతోంది? కూటమి ప్రభుత్వంలో అవినీతికి అడ్డాగా పెద్దాపురం మారిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చినరాజప్ప తనయుడి అవినీతి అంతా ఇంత కాదంటూ ఆరోపించారు వైసీపీ నేత దవులూరి దొరబాబు. మా పెద్దాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా? సుపుత్రుడి పాలన, అవినీతికి 100 అడుగులు. ఇక్కడ చేస్తుంది ఎవరో తెలుసా? ఇక్కడ అవినీతి చేస్తుంది ఎవరో తెలుసు కదా మీకు? ఎవరు? రాజప్ప గారి సుపుత్రుడు. అవునా కదా? రాజప్ప గారి సుపుత్రుడు. మట్టి దగ్గర నుంచి గ్రావెల్ వరకు దేన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ఈరోజు పెద్దాపురం మండలం, సామర్లకోట మండలంలో ఈరోజు మట్టి తవ్వకాలు అవ్వచ్చు, గ్రావెల్ తవ్వకాల్లో ప్రతి రోజు కూడా 15 లక్షల రూపాయల పైన ఈరోజు ముడుపులు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? రాజప్ప కొడుకు. అలాగే కూటమి ప్రభుత్వం నాయకులకు 5 లక్షలు ఇలా పంచుకుంటూ ఈరోజు అవినీతి చేస్తా ఉన్నారు. వైసీపీ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే చినరాజప్ప. చేతనైతే నిరూపించండి, లేదంటే గమ్మున ఉండండి అంటూ హెచ్చరించారు చినరాజప్ప. ఏమైనా మీకు దమ్ముంటే, ఏమైనా ఉంటే దమ్ముంటే రండి, మేము మా దానికి సమాధానం చెప్పండి. ఇవాళ డెవలప్మెంట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఒరిజినల్ చెప్పండి. ఇప్పుడు మా సామర్లకోట పెద్దాపురం నుంచి వచ్చాడు, పెద్దాపురం నుంచి వచ్చాడు, ఇంకా మేము డెవలప్ చేసాం, రండి చూపెడతాం. మీరు ఏం చేశారు? మమ్మల్ని కామెంట్ చేయడం సరిపోతున్నారు, పని ఏమి లేదు. నేను దొరబాబు గారు కూడా చాలా కామెంట్ చేశాడు, నేను కూడా ఖండిస్తున్నాను. దందాలన్నీ ఆపేయాలంటూ డెడ్ లైన్ కూడా పెట్టారు దవులూరి దొరబాబు. మేము సంవత్సర కాలం ఆగాం, ఈరోజు మీకు ఇంకొక 1 వీక్ టైం ఇస్తా ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి అక్రమ మైనింగ్ అవ్వచ్చు, అక్రమ మట్టి అన్ని కూడా మీరు ఆపండి, లేకపోతే మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మీకు పోరాటం చేసి మీకు అసలు ఏంటన్నది మీకు కూడా చూపిస్తానని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అమెరికా వీధుల్లో తిరిగే వాళ్లకు నియోజకవర్గం గురించి ఏం తెలుసంటూ కౌంటర్ ఇచ్చారు చినరాజప్ప. ఎవరెక్కడ ఉన్నాడో, నేను రోజు కాన్స్టిట్యూన్సీలో ఒక రోజు కూడా మానకుండా నేను కాన్స్టిట్యూన్సీలో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? అమెరికా వెళ్ళేమో నా డ్యాన్సులు చేసుకున్నావు, ఇల్లు అక్కడ కొబ్బరి డ్యాన్సులు కూడా ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎక్కువ మాట్లాడుకో. ఇవాళ మమ్మల్ని కామెంట్ చేసే పరిస్థితి లేదు. మాకెవరికి ఒకటి భూమి అవసరం లేదు, ఒకటి తక్కువ అవసరం లేదు. పెద్దాపురంలో గతంలోనూ వీళ్ళిద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. ఇప్పుడు మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది.